కిందకి అది 20 అలాగే ఆ సైడ్ దారి రైటా. నమస్తే, నేను మీ డాక్టర్ సాయి మహేష్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ వెట్. ఈరోజు మనము విజయ్ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి స్థానికంగా పొట్టేలు పిల్లలు గొర్రెల పెంపకంలో రాణిస్తున్నారు. ఆయన పరిచయం చూద్దాము. సార్ నమస్తే సార్. సో మీరు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పొట్టేలు పిల్లలు పెట్టుకొని ఉన్నారు. మీ ప్రస్తావన చెప్పండి. అంటే ఎన్ని పిల్లలు తెచ్చుకున్నారు, ఎలా మేపుకుంటున్నారు, ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకుంటున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు? ఈ ప్రిమైసెస్ అంతా చూస్తుంటే సుమారుగా చాలా పెద్ద ల్యాండ్ ఉంది. దానా ఏమన్నా పెడుతున్నారా, ఓన్లీ పచ్చగడ్డి లేకపోతే గ్రేజింగ్ తోనే చేస్తున్నారా? ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పండి. నమస్తే అండి. మాది తూర్పుగోదావరి జిల్లా నుండి. ఇంకా అక్కడి నుంచి మేము ఈ పొట్టేలు ఫామ్లోకి రాణించాలని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగిందండి. ఉప్పలపాడు విలేజ్ అండి ఇది, రాజుపాలెం మండలం. తర్వాత మేము వచ్చేసి ఒక 70 పొట్టేలు పిల్లలు తీసుకురావడం జరిగిందండి నల్లపాడు మండి నుంచి. ఇంకా తర్వాత మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 40 శాలతీలు తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ మాకు బాగా ఖాళీ ప్లేస్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. ఇక దాని గురించి ఇక మేము ఏం చేయాలంటే ఇక్కడ మాకు షెడ్లు కూడా ఒక 6 షెడ్లు దాకా ఉన్నాయండి. పెద్దవి 500 అడుగుల పొడవు షెడ్ అండి బాగా. ఇంకా అందులో ఒక 5,000 పిల్లల దాకా పెంచాలని చెప్పేసి మేము ఇలా 100 తీసుకొచ్చి వాటిని మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నామండి. ఈ ప్లేస్లో మొత్తం మాకు అలా తిరిగి మేసి వస్తేనే మాకు వాటికి పెద్దగా మేత వేసి పని లేకుండానే సరిపోతుందండి. ఇదంతా కూడా దానాలు గీనాలు వేసి పని లేకుండా మాకు బయట మేస్తేనే సరిపోతుందండి. దానికి తగ్గట్టు మాకు సూపర్ నేపియర్ కానీ ఎజ్లోసర్ కానీ 10 ఎకరాల దాకా మేత కూడా ఉందండి, పచ్చ మేత. దాన్ని చాప్ చేసి సాయంకాలం పూట కొద్దిగా ఇస్తూ ఉంటామండి. సరిపోతుందండి బ్రహ్మాండంగా. రేట్లు కూడా బాగానే ఉంటుందండి. మీరు తెచ్చుకునేటప్పుడు ఎంత బరువులు తెచ్చుకున్నారు, ఏ వయసులో తెచ్చుకున్నారు, జత కాడికి కొన్నారా లేకపోతే లైవ్ వెయిట్ కాడికి కొన్నారా ఒకసారి చెప్పండి. జత వచ్చేసి కొన్నప్పుడైతే 19,700 దాకా పడిందండి మాకు. అప్పుడు వెయిట్ కూడా దగ్గరగా ఒక 22 kgs దాకా ఉంటాయండి. ఇప్పుడు తీసుకొచ్చి ఒక నెల అవుతుందండి తెచ్చి. ఇప్పుడు మాకు 30 25 ఆ రేంజ్లో ఉన్నాయండి. వెయిట్లు కూడా బాగానే ఉందండి అన్నిటికీ. మీరు తెచ్చుకున్నప్పుడు 22 కేజీలు ఉంది. తెచ్చుకున్నానికి ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి? ఒక నెల లోపల ఉంటుంది. ఇప్పుడు వెయిట్ చూస్తే ఎంత వచ్చిందండి సుమారుగా? 30 వచ్చేసింది దగ్గర. 30 లోపు ఉంటాయి. వెరీ గుడ్. సో చక్కగా పెంచుతున్నారు. దానా ఏమన్నా వేస్తున్నారా? అసలు లేదండి, మాకు దానా వేసి అలవాటు లేదండి. దానా వేసి పని కూడా లేదండి. మొత్తం బయట మేస్తేనే సరిపోతుంది. సో బయట అంటే రోడ్ల మీద పెరిగేదా లేకపోతే? లేదండి, మాకు సొంతంగా ఇప్పుడు ఇందులో మాకు 30 ఎకరాస్ ఉందండి మొత్తం. దాంట్లో తిరిగితేనే సరిపోతుంది మొత్తం. ఫామ్ లోకి షెడ్ లోకి వచ్చాక బయట నుంచి రావండి, మా బయటకి వెళ్ళవండి. చాప్ కట్టర్ చూసానండి వచ్చేటప్పుడు, అందులో ఏమన్నా వర్క్ చేస్తున్నారా? లేదండి. చాప్ కట్టర్ చాప్ చేసి ఎడ్జ్ లోసర్ వేసి ఇంకా ఎప్పుడన్నా చేస్తామండి. కొద్దిగా వేయాలంటే పెద్ద ఏం తినవండి, బయట తినేసి వస్తా ఉంటాయండి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు 22 కేజీలు అప్పుడు తెచ్చుకున్నారు కదా? అవునండి. ఏ వెయిట్ లో, ఏ ఏజ్ లో, లేకపోతే ఎంత బరువు వచ్చాక మార్కెట్ కి మళ్ళీ అమ్ముదాం అనుకుంటున్నారు? 30 వచ్చినడికి అమ్మేద్దాం లైన్ల మీద ఉన్నాం. వెరీ గుడ్. మీ దగ్గర అంటే సుమారుగా 30 రావడానికి 22 కేజీల నుంచి ఎంత టైం తీసుకుంటుంది? నెల 2 నెలల లోపలనే అయిపోతుంది. 2 నెలల కల్లా అయిపోతుంది. ఒక బ్యాచ్ గానే తెచ్చుకుంటారా లేకపోతే మధ్యలో 10-20 అట్లా తెస్తారా? అలా తేమండి. ఒక 50 కాడి నుంచి తీసుకొస్తాం. 2 స్టెప్ల కింద 100 తెస్తా ఉంటాం. చేస్తున్నారు, అమ్మేస్తారు. ఈ 100 రెడీ అయినడికి మళ్ళీ ఇంకో 100 రెడీ పెడతా ఉంటాం. వెరీ గుడ్. చక్కగా ఇచ్చేస్తా ఉన్నారు. తర్వాత దానా గురించి, లేకపోతే దానాలు ఏమన్నా బయట నుంచి వాడాలనుకుంటున్నారా? అప్ టు ది మార్క్ వెయిట్స్ వస్తున్నాయా? దానా ఏమన్నా పెట్టాల్సి వస్తుందా? అసలు దానా ఇంతవరకు ఇప్పుడు గుప్పుడు ఏం పెట్టలేదండి. చక్కగా పచ్చిగడ్డితోనే మొత్తం అంతా బయట, ఎక్కువ శాతం బయట తిరిగి మేస్తేనే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా దినచర్య చెప్పండి. అంటే పొద్దున్న ఎన్నింటికి? మీరు పొద్దున్న 9:30కి బయటకు వదులుతా ఉంటామండి. తర్వాత బాగా ఎండ ఎక్కువగా ఉంటే 11 అయినప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేస్తాను షెడ్లోకి. మళ్ళీ 3 అయిన దాకా కూడా లోపలే పడుకుంటాయండి. 3 దాటిన తర్వాత వెళ్ళిపోతాయండి బయటకు. మళ్ళీ సాయంకాలం 5, 6 ఆ టైంకి మళ్ళీ లోపలికి వచ్చేస్తాం. లోపలికి వచ్చాక మేత ఇంకా తినాలనుకుంటే కొద్దిగా ఎజ్లోసరు నేపియర్ లాంటి దాన్ని కొద్దిగా తింటే తింటాం ఉంటదండి. కొద్దిగా రెడీగా తొట్టుల్లో అది తినాలంటే తింటాం, లేకపోతే లేదండి.
బయట అక్కడక్కడ ఈ ల్యాండ్ మొత్తంలో అక్కడక్కడ వాటర్ ట్యాంకులు ఏమన్నా పెట్టారా? ఉన్నాయండి మధ్యలో. ఇప్పుడు ఇలాంటి తొట్లు అక్కడక్కడ ఉన్నాయండి మధ్యలో. పెడతా ఉంటారు. రెగ్యులర్ గా వాటర్ మార్చుకుంటూ ఉంటారు. డైలీ ఎప్పుడెప్పుడు మార్చేస్తామండి. ఏ రోజు రోజు మారుస్తాం. మీ దగ్గరికి వచ్చాక మామూలుగా మనం సంత నుంచి కొనుక్కొచ్చుకున్నాక ఎట్లాంటి రొటీన్ స్టార్ట్ చేయాలి? అంటే నులుపురుగుల మందు ఎప్పుడు ఇవ్వాలి, లేకపోతే సీజన్ ప్రకారము వ్యాక్సిన్స్ ఏమన్నా వెయ్యాలా, అలాంటి వాటి గురించి ఒకసారి చెప్పండి. మేము తీసుకొచ్చాక 5వ రోజుని ఇప్పుడు నులుపురుగుల మందు వేసామండి. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 10 రోజులు 15 రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు BTM అంటారు, మూతుపుళ్ళు వ్యాక్సిన్ ఇప్పుడు వేసామండి ఈ రోజు. ఓకే. అంటే ఈ సీజన్ కాబట్టి, ఈ వర్షాకాలం కాబట్టి మూతుపుళ్ళు వేసారు. అవునండి. అదే మామూలుగా చలికాలం వచ్చేటప్పుడు అయితేనేమో మీకు చక్కగా ఇంజెక్షన్స్, ఆ తర్వాత ఎండాకాలం లోపు అయితే గాలికుంటు వ్యాధి టీకాలు ఇవన్నీ వేస్తాం. అంతే అండి. సీజన్ తగ్గట్టు వ్యాక్సిన్ అంటే ఏ సీజన్ లో ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఆ సీజన్ లో వేసేస్తామండి. ఓకే. వెరీ గుడ్. మీరు ఇంతకు ముందు ఏదన్నా అనుభవం ఉందా, లేకపోతే కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేశారండి దీంట్లో? ఇంతకు ముందు కూడా అనుభవం ఉందండి. అనుభవం బట్టే ఇప్పుడు ఇన్ని తేగలుగుతున్నాం. అసలు అనుభవం లేకపోతే తేలేం కదండి. మీ టార్గెట్ ఏంటండి? ఇప్పుడు చూస్తుంటే 120 దాకా కనిపిస్తా ఉన్నాయి కదా, నెల రోజులు అయిందంటున్నారు కదా. ఇన్ని షెడ్లు ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 షెడ్లు కనిపిస్తా ఉన్నాయి. ఈ 6 షెడ్యూల్లో కంప్లీట్ గా ఆక్యుపై అంత ల్యాండ్ చూస్తుంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు మా టార్గెట్ అయితే ఉంది. అంత గడ్డేసుకుంటే ఎంత వరకు పెంచుకోవచ్చు మీరు? ఎంతవరకైనా పెంచుకుందామన్న ప్లాన్ మీద ఉన్నామండి. అసలు ఇప్పుడు ఒక 500 దాకా పెడదాం అనుకున్నామండి ఫస్ట్. అప్పుడు అవి కూడా మాకు ఇంకా తక్కువగానే కనపడుతుందండి. ఒక 3000 పిల్లల దాకా పెట్టాలన్న ప్లాన్ లో ఉన్నాం. 3000 పిల్లలు పెంచేసి మీరు మార్కెటింగ్ చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ అమ్ముడుపోతాయా? అమ్ముడుపోతాయంటే ఇప్పుడు మా దగ్గర ఒక యాప్ ఉందండి. ఇప్పుడు దాని ద్వారాగా మేము చెప్తే వచ్చి లైవ్ రేట్ కి తీసుకెళ్లిపోతా ఉంటాం. 2-3 బ్యాచ్లు వేస్తారు కదండి. అవునండి. ప్రతిసారి కూడా అమ్ముకోవటానికి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేకపోతే రేపు 3000 బ్యాచెస్ వేయాలనుకుంటున్నారు, అమ్ముకోవడానికి మీకు ఇబ్బంది ఏమి కనిపించట్లేదు అంటున్నారు. మీకు ధైర్యంగా ఉంటుంది. ఎందుకని ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు? మాకు ఒక యాప్ ఉందండి, బోవిక్స్ యాప్ అని ఒకటి ఉందండి. దాని ద్వారాగా మేము ముందుగానే అది లైన్ లో పెట్టి వదిలిస్తే ఫోన్ చేస్తారండి, 2 రోజులకే వచ్చేస్తారండి. మాకు ఇన్ని కావాలని 5-6 వచ్చి తీసుకెళ్లిపోతారండి. సో ఎక్కువ మంది మీ దగ్గరకు వచ్చి ఇంత ముందు వెసులుబాటు లేదండి. ఫస్ట్ లో లేదండి. అలాగా మీరు వెళ్ళి అమ్ముకోవాలి. ఈ యాప్ దొరికి కాడి నుంచి మాకు ఇంకా అసలు ఎన్నైనా కానీ సేల్ చేయొచ్చు అన్న ధైర్యం ఉందండి. మీరు పెట్టిన రేట్ కే పోతున్నాయా? ఏమన్నా బార్గెనింగ్ జరుగుతుంది? రేట్లో కొంచెం ఒక 50-60 కొంచెం అటు ఇట్లో మొత్తం అనుకున్న డబ్బులు బాగానే వస్తాయి. వెరీ గుడ్ అండి. సో రైతులందరికీ ఉపయోగపడుతుంది. రైతులందరూ కూడా మరి యాప్ ని లైన్ చేసుకుంటే అందరికీ కూడా చాలా హెల్ప్ గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి చక్కగా విజయ్ గారితో ఇంటర్వ్యూ ఎలా ఉందో. సరే, ఆయన చెప్తా ఉన్నారు బోవిక్స్ యాప్ ని మీరు అందరూ కూడా గొర్రెలు లేదా మేకలు లేదా గేదెలు, ఆవులు, పందులు, కోళ్లు ఇలా ఒకటేమిటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే మీ దగ్గర ఉన్న పంట ఏదైనా కూడా ఆ యాప్ లో పెట్టుకోండి. చక్కగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లిస్ట్ చేసుకోండి. డిమాండ్ గా అమ్ముకోవడానికి ట్రై చేయండి. ఒకళ్ళు కాదు, మన ఊర్లో ఉండే ఒక్క వ్యాపారే కాదు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కూడా యాప్ లో వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీ రేట్ ని చూసి మీ దగ్గరికే, మీ ఇంటి దగ్గరికే వచ్చి వస్తువుని చూసుకుని అమ్ముకునేటువంటి రోజులు నడుస్తూ ఉన్నాయి. సో అందరికీ కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే, మేము నమ్ముతున్నది ఏంటంటే బోవిక్స్ యాప్ ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని చక్కగా ఉచితంగా మీ దగ్గర ఉన్న గేదెలను అమ్మాలనుకుంటే అందులో లిస్ట్ చేయవలసిందిగా కోరుతుంది. సో ఇవి ఇంటర్వ్యూ చూసినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఇంటర్వ్యూలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్. నమస్తే. ఓయ్ రైతన్నా, కొత్త సంత వచ్చింది. ఆవు గేదె అమ్మాలన్నా, మేక గొర్రె కొనాలన్నా బోవిక్స్ పశువుల సంత. బోవిక్స్ పొలాల పండుగ వచ్చిందిరో, పల్లెంతా ఉల్లాసలో మునిగిందిరో. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలన్నా, జై రైతన్నా జై రైతన్నా. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలన్నా. పశువే రైతుకు నల్ల బంగారం, పాలధారలో జీవన సారం. బోవిక్స్ పశువుల ఇదేంటండి చాలా గడ్డిలాగా టీఎంఆర్ లాగా ఉంది. టీఎంఆర్ ఇది? లేదండి, టీఎంఆర్ కాదండి. ఇది కూడా నేపియర్ అండి, సూపర్ నేపియర్. ఇది కూడా
అయితే మాకు ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని కట్ చేసి ఇలాగా చాప్ చేసి ఇక్కడ ఆరగడుతున్నామండి. వర్షం పడినప్పుడు దీంట్లోకి అది బెల్లం నీళ్ళు కానీ సాల్ట్ నీళ్ళు కానీ అన్న వేసి మనం ఆ మేకలకు కానీ పొట్టేలకు కానీ ఇచ్చేసామంటే శుభ్రంగా తింటాయండి. ఇది కూడా ఓకే. అంటే కట్ చేశాక ఎన్ని రోజులు ఆరబెడుతున్నారు? అది బాగా డ్రై అయిపోతే మనకి చాలండి, అన్ని రోజులు ఇన్ని రోజులనే ఉండదండి. ఓకే, మీకు డ్రై మనకి అది ఫుల్ గా డ్రై అయిపోతే నిల్వ ఉండొచ్చు సుమారు. అసలు ఫుల్ డ్రై అయిందంటే మనకి అది ఎంతకాలమైనా నిల్వ ఉంటదండి, తడవకుండా ఉంటుంది. 5-6 నెలలైనా ఉంటదండి, అసలు ఇబ్బంది లేదు. సో ఇలా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే అవునండి, వర్షం పడినప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సింపుల్ గా ఉంటదండి. ఇంకా అది వేసేసుకుంటే మాకు కూడా. ఇక్కడ చూస్తుంటే ఒకళ్ళేమో ముందు చెట్లు కోసుకుంటూ వెళ్తున్నారు, మేకలు మేస్తా ఉన్నాయి. ఏంటండి ఇది? గడ్డి వెరైటీ ఏంటి? ఎజ్జులు వసరండి ఇది. ఇది అదే మేకలు అయితే మామూలుగా వదిలేస్తే పైకి కాళ్ళు పెట్టుకుని అయినా కానీ అందుతో అది తింటాయండి అవి. ఈ పొట్టేళ్ళ గురించి కింద ఉంటేనే బాగా ఇష్టంగా తింటాయని చెప్పి ముందు జనాలతోటి కట్ చేపించి పడేసి అప్పుడు వదులుతున్నామండి. అక్కడ దొరికిన కాడికి తింటాయి. సో గోట్ అయితే బ్రౌజింగ్ పైన ఎక్కి మేస్తాయి కాబట్టి, షీప్ అయితే కంపల్సరీ కింద మేస్తాయి కాబట్టి దానికోసం ఇలా చేస్తాం. వెరీ గుడ్ అండి. ఇది ఏం వెరైటీ అన్నారు? ఎజ్జులు వసరండి. ఎజ్జులు. పొలాల పండుగ వచ్చిందిరో, పల్లెంతా ఉల్లాసలో మునిగిందిరో. ఎత్తే